అంగన్వాడీ సోదరిమణులందరికీ నమస్కారం. ప్రతి అంగన్వాడీ అప్డేట్ మన ఛానల్లో మీకు వెంటనే వస్తుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. విషయంలోకి వెళ్తే కేంద్ర బడ్జెట్లో కానీ రాష్ట్ర బడ్జెట్లో కానీ అంగన్వాడీ వ్యవస్థకి ఐసిడిఎస్ వ్యవస్థకైతే మొండి చెయ్యి చూపించారని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్నో రోజులుగా ఎన్నో ఏళ్లుగా చాలని జీతాలతో అంగన్వాడీ టీచర్లు ఆయాలైతే పనిచేస్తూ విధులైతే నిర్వహిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో సౌకర్యాలు కూడా అంతంత మాత్రమే ఉన్నాయి. పెండింగ్ బిల్స్ ఉన్నాయి. ఇక వారికి పెన్షన్, గ్రాట్యుటీ, ఇతర ఏ సౌకర్యము లేదు. రిటైర్మెంట్ ప్యాకేజీ కూడా చాలా తక్కువగా ఉంది. ఇలాంటి సందర్భంలో కేంద్ర బడ్జెట్లో మాకేమైనా లాభం చేకూరుస్తారా? మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే నిన్నటి బడ్జెట్లో కూడా మాకేమైనా లాభం వస్తుందా అని చెప్పి అంగన్వాడీ టీచర్లు ఆయాలు అయితే ఎదురు చూశారు. కానీ ఈసారి కూడా మొండి చేయి చూపించారని తెలుస్తోంది. అంగన్వాడీల జీతాల పెంపుకు సంబంధించి కానీ ఆయాల జీతాల పెంపుకు సంబంధించి కానీ కొత్త అంగన్వాడీ కేంద్రాల నిర్మాణానికి కొత్తగా కేటాయింపులు కానీ అదనంగా ఎలాంటి కేటాయింపులు అయితే జరగలేదని చెప్పుకోవచ్చు. ఇక విషయంలోకి వెళ్తే స్త్రీ శిశు సంక్షేమానికి 2736 కోట్లు కేటాయించడం జరిగింది. ఈ వీడియో చివరి దాకా వినండి, మీకు అర్థమవుతుంది. మహిళా సంక్షేమ పద్దుకు పెరిగిన కేటాయింపులు అంటున్నారు, కానీ కేవలం 6-7 కోట్లు మాత్రమే గత సంవత్సరం కంటే ఒక 6-7 కోట్ల రూపాయలు మాత్రమే పెరిగాయి. మరి పెద్దపీట వేశారని మహిళా శిశు సంక్షేమ బడ్జెట్కు పెద్దపీట వేశారని చెప్పేసి ప్రభుత్వం అయితే గొప్పలు చెప్పుకుంటుంది. కానీ ఇక్కడ చూస్తే ఇక్కడ ఈసారి బడ్జెట్లో భరోసా కేంద్రాలకు 15.54 కోట్లు కేటాయించింది. ఇక ఐసిడిఎస్ శాఖకైతే కేవలం 172 కోట్లు మాత్రమే కేటాయించింది. అంటే తెలంగాణలో 35,700 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. మరి ఈ 172 కోట్లని 35,700 అంగన్వాడీ కేంద్రాలతో భాగారం చేస్తే ఒక్కో అంగన్వాడీ కేంద్రానికి 5,000 రూపాయలే కేటాయించారని మనకి ఇక్కడ తెలుస్తుంది. అంటే ఎంత తక్కువ మొత్తంలో ఈ కేటాయింపులు ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా మరి అంగన్వాడీల జీతాల పెంపుకు కోసం కూడా మరి ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇచ్చింది. ఆ జీతాల పెంపుకు సంబంధించి కూడా ఇందులో చేర్చలేదు. తర్వాత సుప్రీంకోర్టు తీర్పిచ్చినటువంటి పెన్షన్, గ్రాట్యుటీ తదితర అంశాలపై కూడా ఇందులో అయితే చేర్చలేదు. ఇక ఈసారి బడ్జెట్లో బాధితులైన మహిళలు, చిన్నారులకు 10.6 కోట్లు, ఐసిడిఎస్ శిక్షణ ప్రోగ్రాంలకు మాత్రం 20 కోట్లు, చిన్నారుల సంరక్షణ పథకానికి 22.96 కోట్లు, నేషనల్ న్యూట్రిషన్ మిషన్కు సంబంధించి 28.88 కోట్లు కేటాయించింది. మహిళా శక్తి కేంద్రాలకు 13.2 కోట్లు, స్వదార్ స్కీమ్కు 4.59 కోట్లు, ఐసిపిఎస్ స్కీమ్కు 9.26 కోట్లు, ఐసిడిఎస్కు 16.84 కోట్లు కేటాయించింది. ఇక సర్టిఫైడ్ స్కూల్స్ మరియు హోమ్స్కు 67 లక్షలు కేటాయించింది. కాగా కొత్తగా అంగన్వాడీ కేంద్రాల నిర్మాణం, మరి కొత్తగా అంగన్వాడీ కేంద్రాలని మినీ అంగన్వాడీని మెయిన్ అప్గ్రేడేషన్తో పాటు తెలంగాణ మహిళా సహకార అభివృద్ధి సంస్థ, ఉజ్వల స్కీమ్, ఉమెన్ హెల్ప్ లైన్కు మాత్రం నిధులైతే కేటాయింపులు అయితే జరగలేదని చెప్పుకోవచ్చు. ఇప్పటికే చూస్తే ఇక్కడ అంగన్వాడీ కేంద్రాలు చూడండి ఎంత శిథిలావస్థలో ఉన్నాయో. ఇలాంటి అంగన్వాడీ కేంద్రాలకి కొత్త అంగన్వాడీ భవనాలను మంజూరు చేయాల్సి ఉంది. కానీ బడ్జెట్లో కొత్త అంగన్వాడీ కేంద్రాలకు మాత్రం ఎలాంటి కేటాయింపులు అయితే జరగలేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మన అంగన్వాడీ వ్యవస్థ, ఐసిడిఎస్ వ్యవస్థని అయితే ఉంది. ఇలా ప్రభుత్వాలు నిర్వీర్యం చేయడం సరికాదని చెప్పి అందరూ కూడా పేర్కొంటున్నారు. ఇక విద్యకు కేటాయింపులు సరిపోవు, అంగన్వాడీల్లో 3వ తరగతి వరకు బోధనతో పెద్ద దెబ్బ, ప్రాథమిక పాఠశాలలు మూతపడే ప్రమాదం అంటూ టీఎస్యూటీఎఫ్ అనే ఉపాధ్యాయ సంఘం అయితే ఇక్కడ తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. మరి ప్రభుత్వ విద్యారంగం అభివృద్ధికి ఈ కేటాయింపు ఏమాత్రం సరిపోదని పునఃసమీక్షించి విద్యకు బడ్జెట్ పెంచాలని ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్కను కోరారు. పలు పాఠశాలల్లో భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయని వివరించారు. నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించడానికి నిధులు కేటాయించాలని తెలిపారు. ఇక అంగన్వాడీల్లో పూర్వ ప్రాథమిక విద్యతో పాటు 3వ తరగతి వరకు ప్రాథమిక విద్యను విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం ప్రభుత్వ విద్యారంగానికి పెద్ద దెబ్బ అని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తల్లిదండ్రులు అంగన్వాడీలను పూర్వ ప్రాథమిక పాఠశాలగా గుర్తించడం లేదని, ప్రాథమిక తరగతులను అంగన్వాడీల్లో విలీనం చేయడం వల్ల పలు ప్రాథమిక పాఠశాలలు మూతపడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాల విద్యలో సంస్కరణలు చేసే ముందు క్షేత్రస్థాయిలో ప్రధాన భాగస్వాములైన తల్లిదండ్రుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వానికి వారు సూచించారు.
ఈ విధంగా మహిళా సంక్షేమంపై కేంద్రం వివక్ష, మహిళా సమాఖ్య భువనగిరి జిల్లా కార్యదర్శి జంగం అంటూ ఇక్కడ న్యూస్ కూడా రావడం జరిగింది. అదేవిధంగా మహిళల భద్రతకు బడ్జెట్లో భరోసా లేదు, 2024-25 రాష్ట్ర బడ్జెట్లో మహిళల భద్రతకు భరోసా లేదని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అరుణజ్యోతి మల్లు లక్ష్మి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. స్త్రీ శిశు సంక్షేమానికి మహిళల భద్రతకు తగిన విధంగా నిధులు కేటాయించలేదని పేర్కొన్నారు. ఈ విధంగా చూస్తే 172 కోట్లు ఐసిడిఎస్ శాఖ కేటాయించారు. ఇది తెలంగాణలో ఉన్న 35,700 అంగన్వాడీ కేంద్రాలకు పంచితే ఒక్కో అంగన్వాడీ కేంద్రానికి 5,000 రూపాయలు మాత్రమే వాటా వస్తుంది. ఇంత తక్కువ మొత్తంలో మరి కేటాయింపులు జరిపి అంగన్వాడీల మీద తనిఖీల పేరిట ఒత్తిళ్లు తీసుకురావడం, ఆ రిజిస్టర్ సరిగా లేదు, ఇక్కడ సరిగా లేదు, ఇక్కడ సౌకర్యాలు సరిగా లేవు, పోషకాహారం సరిగా అందించట్లేదు, నాణ్యత లేదు, గుడ్లు సరిగా లేవు అని చెప్పి క్షేత్రస్థాయిలో బదనామంతా అంగన్వాడీ టీచర్లు ఆయాలే మోస్తున్నారు. మరి కేటాయింపులు ఎక్కువ జరిపి వారి మీద ఎన్ని విధుల భారం పెంచినా కానీ వారు ఖచ్చితంగా డ్యూటీలు నిర్వహించి నాణ్యమైన ప్రీ స్కూల్ అందిస్తారు. 3వ తరగతి వరకు కూడా వారు బోధించేటువంటి సత్తా ఉంది. వారికి ఒక 10th పాస్ అయిన వారికి 1 year, ఇంటర్మీడియట్ పాస్ అయిన వారికి 12 నెలలు శిక్షణ ఇచ్చి వారి యొక్క వేతనాలను కూడా వారి యొక్క జీతాలను కూడా గవర్నమెంట్ స్కూల్ టీచర్లతో సమానంగా పెంచి వారికి ఒక సర్టిఫికెట్, ట్రైనింగ్ పొందినటువంటి సర్టిఫికెట్ ఇచ్చి వారిని విధులకి పంపిస్తే ఖచ్చితంగా 3వ తరగతి వరకు కాదు 5వ తరగతి 7వ తరగతి వరకు కూడా బోధించేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు అంగన్వాడీ టీచర్లో కూడా దాదాపు అందరూ ఉన్నత విద్యార్థులు కలిగినటువంటి బీఈడి, టీటీసీలు, పీజీలు చేసినటువంటి వారు కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఈ విధంగా మరి ఇంత బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ బడ్జెట్లో ఈసారైనా అత్యధిక కేటాయింపులు జరిపి నాణ్యమైనటువంటి ప్రీ స్కూల్ అందే విధంగా అంగన్వాడీ టీచర్లు ఆయాల యొక్క జీతాలు పెంచే విధంగా కృషి చేస్తారని చెప్పి ఆశిద్దాం. విష్ యూ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ మాత్రం చాలామంది చూస్తున్నారు, లైక్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.